బ్యాక్ న్యూస్ పవిత్ర పుణ్యక్షేత్రం చెంత వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. దాదాపు 1000 కోట్ల విలువ చేసే 22 ఎకరాల భూమిని కేవలం 94 కోట్లకే ధారాదత్తం చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన మండిపడ్డారు. బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ, హైదరాబాద్ కు చెందిన సైబర్ సిటీ డెవలపర్ సంస్థలు లోకేష్ కు బినామీలా అని భూమన ప్రశ్నించారు. సాధారణంగా పీపీపీ పద్ధతిలో ఇవ్వాల్సిన టూరిజం స్థలాలను ఏకంగా ఫ్రీ హోల్డ్ కింద రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడం వెనుక మతలబేంటని భూమన నిలదీశారు. కలెక్టరేట్ ఆఫీస్ కు కోతవేటు దూరంలో దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ సంస్థలకి కారు చౌకగా టూరిజం డెవలప్మెంట్ పేరుతో సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక 100 కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. కలెక్టరేట్ ఆఫీస్కు కోతవేటు దూరంలో దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసే